వచ్చిన పిల్లలు ఏం చేస్తాం మనం ఈరోజు? కాలాన్ని బట్టి వాక్యాలు చేద్దాం. ఓకే, అయితే వాక్యం అనగానే ముందు మనకి అందులో కర్త, కర్మ, క్రియ ఈ మూడు ఉంటాయన్నమాట. అయితే ఇందులో మనకి చూడండి, కర్త అంటే ఎవరు అనేదానికి, కర్మ అంటే దేనికి, ఏమిటి, తర్వాత క్రియ అనేది పని. ఓకేనా? ఇక్కడ చూడండి చాలా క్రియలు ఉన్నాయి. ఈ క్రియని బట్టి మనం ఆ వాక్యం ఏ కాలంలో ఉందో చెప్పగలం అన్నమాట. మనకి ఉండే కాలాలు 3. ఏంటంటే అవి అయితే ఈ క్రియని బట్టే మనం వాక్యం ఏ కాలంలో ఉందో నిర్ణయించగలం. ఇప్పుడు భూతకాలం అంటే ఏమిటి పిల్లలు? జరిగిపోయినదంతా భూతకాలం. మరి వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నదాన్ని వర్తమాన కాలం అంటాం. మరి భవిష్యత్తు కాలం అంటే జరగబోయేదే భవిష్యత్తు కాలం. ఆ కాలాలని మనం దేన్ని బట్టి నిర్ణయిస్తాము? క్రియని బట్టి మనం కాలాన్ని నిర్ణయిస్తాం. ఇక్కడ మనకి కొన్ని కర్తలు ఉన్నాయి, కొన్ని కర్మలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ కర్త, కర్మ, క్రియలో ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తాను. అది ఏ కాలంలో ఉందో మీరు చెప్పాలి, సరేనా? ఇప్పుడు నేను ఒక వాక్యం పెట్టాను, చెప్పు పార్దు, అది చదివి. నాట్యం చేస్తుంది. ఆమె నాట్యం చేస్తుందా? ఏ కాలం? వర్తమాన కాలం. వెరీ గుడ్. నవ్య చూడు, వేరే వాక్యం పెట్టాను. పిల్లలు టీవీ చూస్తారు. పిల్లలు కాలం. పిల్లలు టీవీ చూస్తారు కదా, భవిష్యత్తు కాలం. వెరీ గుడ్. అస్మిత చూడు, ఇంకో వాక్యం పెట్టాను. అమ్మ వేకువనే లేచింది. ఏ కాలంలో ఉంది? భూతకాలం. వెరీ గుడ్. అయితే ఇప్పటి వరకు నేను వాక్యం పెడితే మీరు కాలం పెట్టారు కదా పిల్లలు. ఇప్పుడు ఈ భూతకాలంలో ఉంది. ఇప్పుడు భూతకాలంకి మీరు ఒక వాక్యం చేయండి, చూస్తాను. వీళ్ళు మొక్కలు నాటారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు భూతకాలం పెట్టాం కదా, మనం వర్తమాన కాలం పెట్టండి ఏదైనా ఒక వాక్యము పిల్లలు. జరన్ ఆటలు ఆడుతున్నాడు. వెరీ గుడ్. చరణ్ ఆటలు ఆడుతున్నాడు, వర్తమాన కాలం కదా. ఇంకో వర్తమాన కాలం పెట్టండి. కాకి అన్నం తింటుంది. వెరీ గుడ్. అది వర్తమాన కాలం కదా. ఇప్పుడు భవిష్యత్తు కాలం పెట్టండి. సీత పాట పాడతాది. సీత పాట పాడతాది. వెరీ గుడ్. భవిష్యత్తు కాలం కదా. ఇంకో భవిష్యత్తు కాలం పెట్టండి. పెట్టే హృతిక్ చదువు. వారు రంగులు వేస్తారు. వెరీ గుడ్. వారు రంగులు వేస్తారు, భవిష్యత్తు కాలం కదా. పిల్లలు ఇప్పుడు మీకు అర్థమైందా కాలాలు? కర్త, కర్మ, క్రియ అర్థమయ్యాయా? వెరీ గుడ్. Thanks for watching. Please subscribe my channel.